దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన పూణే యంగ్ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకి సంబంధించి మరో విషయం వెలుగు చూసింది. పెళ్లి షాపింగ్ కోసం అంటూ కేతన్ నుంచి నిందితురాలు సియా ₹1 కోటి తీసుకుందని తెలిసింది. తర్వాత ఆ డబ్బును ప్రియుడు చేతన్కు ఇచ్చిందని దర్యాప్తులో వెల్లడైంది. సియా, కేతన్ హత్యకు ప్లాన్ చేయటమే కాకుండా భవిష్యత్ ప్రణాళికలను వేసుకున్నారట. తమ మీద ఎలాంటి అనుమానం రాకుండా చూసుకునేందుకు కేతన్ను అడ్డు తొలగించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్లో భాగంగానే కేతన్ నుంచి సియా ₹1 కోటి తీసుకుంది. వివాహ ఖర్చులకి దాన్ని వాడుకోకుండా చేతన్కి ఇచ్చింది. ప్రియుడిని సెటిల్ చేసేందుకే ఆ డబ్బు ఇచ్చిందని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం కేతన్, సియా బాలీకి వెళ్లాలనుకున్నారు. అయితే కేతన్ పాస్పోర్ట్ మిస్ కావడంతో చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దయింది. పాస్పోర్ట్ అదృశ్యంపై కేతన్, సియా ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ తాజాగా కీలక విషయాలను వెల్లడించాడు. బాలి పర్యటన కోసం ముంబై ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు సియాతో అతని సోదరుడు కారులో ఎక్కారు. అయితే ఆమెను సోదరుడు సాహిల్ బలవంతంగానే కారులో కూర్చోబెట్టాడట. రాబర్ట్ ప్రాంతానికి చేరుకోగానే కేతన్ కారు ఎక్కాడు. కొంతసేపటికి టీ తాగటానికి కారు ఆపమని సియా కోరింది. టీ తాగిన అనంతరం కారు బ్యానెట్ ఓపెన్ చేయమని డ్రైవర్ను ఆమె అడిగింది. అనంతరం సియా తన పర్సులో నుంచి ఏదో తీసినట్లు గమనించానని, తర్వాత వారిని ఎయిర్పోర్ట్లో దించేసినట్లుగా డ్రైవర్ తెలిపాడు. ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు 4 పాస్పోర్ట్లు ఒకే పర్సులో పెట్టినట్లుగా కేతన్ తండ్రి వెల్లడించాడు. దీంతో సియానే అతడి పాస్పోర్ట్ను మాయం చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.